న్యూటీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. వేసవిలో సంభవించే తాగునీటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అగ్ని ప్రమాదాలు, విద్యుత్ అంతరాయాలు వంటి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులను సూచించారు. పిన్మాక మండలంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద అన్ని గ్రామ పంచాయతీ సెక్రటరీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో ఈ అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లాలోని 167 జాతీయ రహదారికి అవసరమైన భూసేకరణ పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఈ మేరకు ఆయన రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసాల్పల్లి గ్రామంలో ఉన్న శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరాధనలు నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో కీలక హామీలు ప్రకటించింది. ఇంటి పన్నుతో సహా ఎలాంటి పన్నుల పెంపు ఉండదని హామీ ఇచ్చింది. సింగిల్ విండో విధానం ద్వారా వారం రోజుల్లో భవన అనుమతులు, వార్డుల్లో బస్తీ దవాఖానాల బలోపేతం, స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తామని తెలిపింది. 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, చెత్తరహిత పట్టణాలు, ట్రాఫిక్ నియంత్రణకు ఫ్లైఓవర్లు, మహిళల భద్రతకు షీటింగ్స్ బలోపేతం చేస్తామని వెల్లడించింది. ఎల్లారెడ్డి మున్సిపల్ వార్డులోని 7వ వార్డులో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మత్తమాల భాగ్యవతి తనయుడు ప్రశాంత్ గౌడ్తో కలిసి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సీనియర్ పాత్రికేయుడైన ప్రశాంత్ గౌడ్ రాజకీయాల్లోకి వచ్చి తన తల్లి టికెట్ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. మహిళలకు రిజర్వ్ అయిన ఈ వార్డులో తల్లిని గెలిపించుకోవడానికి ప్రశాంత్ గౌడ్ కృషి చేస్తున్నారు. ఈ ప్రచారంలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. బెల్లంపల్లి పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ హాస్టల్ వార్డెన్పై మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ పాయిజన్తో వసతి గృహంలో 15 మంది బాలికలు అస్వస్థతకు గురై 100 పడకల దవాఖానాలో చికిత్స పొందుతున్నారు. బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే వార్డెన్పై ఫోన్లో విరుచుకుపడ్డారు. గత 2 ఏళ్లుగా ఇటువంటి ఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన వార్డెన్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నల్గొండ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 6వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఆర్ నగర్లో సొంత ఇంటి స్థలం ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ కాలనీని ఆదర్శ కాలనీగా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని కార్పొరేటర్ అభ్యర్థి సునంద కరుణాకర్ రెడ్డిని గెలిపిస్తే డివిజన్ అభివృద్ధికి ఎన్ని నిధులైనా వెచ్చిస్తానని తెలిపారు. దుబ్బాక పట్టణంలోని మార్కండేయ టెంపుల్ సమీపంలో దారుణం జరిగింది. హెల్మెట్ ధరించిన 2 వ్యక్తులు ఇంటిలోకి ప్రవేశించి వృద్ధురాలను బెదిరించి మెడలోని బంగారు గొలుసును దోచుకుని పారిపోయారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం ఈ సంఘటన చోటు చేసుకుంది. బోధన్ మున్సిపాలిటీని ఎంఐఎం కైవసం చేసుకుంటుందని, ప్రజలు తమ వైపే ఉన్నారని ఎంఐఎం అధినేత సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. జూనియర్ కాలేజ్లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. నిజాం చక్కెర కర్మాగారం విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని, ప్రభుత్వాలు మున్సిపాలిటీ అభివృద్ధిని విస్మరించాయని ఆయన ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారంలో ఉండి మంత్రి పదవిలో ఉన్నప్పుడు కూడా చేయలేని అభివృద్ధిని పదవి లేకుండా ఎలా చేయగలరని ప్రశ్నించారు. మీరు ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, ఎంపీ కూడా కాదని అలాంటిది ఎలా అభివృద్ధి చేస్తారని ఆయన అన్నారు.